ఎటుపోదన్నా లెక్కమ్మ ఎక్కడికి పోదా చెప్పు, నువ్వు చెప్పు. ఎక్కడికి పోదా? అయ్యో ఇజ్జడు 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 అయ్యో ఇటు ఇటు పోదాం, ఎటు పోదాం చెప్పు. ఎటు పోతాం చెప్పు, ఎటు పోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అండ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి అన్నందుకు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో అట్లీస్ట్ ఒక 1000 టార్గెట్ అన్నమాట వీడియోకి అయితే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లైక్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వీడియో లాస్ట్ వీడియోలో చూశారు కదా, ఫ్రైడే వీడియో. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇంకా లక్కీకి అయితే ఇంకా డైలీ ఇలా వాకింగ్ చేపిస్తూనే ఉన్నాను. డైలీ కూడా బయటికి తీసుకురావడము, ఈవినింగు మధ్యాహ్నము ఏ టైం అయితే ఆ టైం నాకు వీలును బట్టి. ఇంకా మీరు చాలామంది అనుకోవచ్చు వీడియోల కోసమో దానికోసం. నేను ఏదైనా కానీ 99% నేను జెన్యూన్ వీడియోసే చేస్తాను. వీడియో కోసమో ఉన్నది లేనిది ఉన్నట్టు అవన్నీ చెప్పడం నాకు చేత కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు ఏం అవసరం చెప్పండి, ఉన్నది చూపించడాలి అంతే. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనిది మనకి ఏం అవసరం చెప్పండి. ఇంకంతే, మనకు జెన్యూన్ ఫాలోవర్స్ కావాలి. 1కి 2 అయ్యో పాపం అన్నట్టు అట్లా అవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా కొందరు కూడా ఎందుకు వీడియోల కోసం ఇవన్నీ చేస్తారని అనేవాళ్ళు ఉంటారని చెప్పేసి అంటున్నాను. ఇంకా అలాగా డైలీ వాకింగ్ చేపిస్తాను నేనైతే లక్కీని. ఇంకా బాగా నడుస్తుంది ఈ మధ్య, పర్వాలేదు, మంచిగా నడుస్తుంది, నాకు కూడా హ్యాపీ. ఇంకా అట్లే ఇంకా డైలీ ఒకటే కోరుకుంటాను నేను, దేవుడు ఇంకొంచెం మాటలు ఇచ్చి పాప కొంచెం బిహేవియర్లో చేంజెస్ వస్తే అంతే చాలా అనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం కొంచెం అలా వాకింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఆఫ్టర్నూన్ అయితే కాసేపు ఇలా రిలాక్స్ అవుతుంది. అది డైలీ పడుకోదు, మళ్ళీ ఎప్పుడో ఒక్కొక్కసారి. ఇంకా బెడ్ పైన అయితే బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేసిన, ఇవన్నీ ఇంకా వెయ్యలేదు పాపం, దానికి నిద్ర వస్తుంది తర్వాత వేద్దాంలే అని చెప్పేసి ఇంకా పడుకుంది. ఇంకెంతోసేపు పడుకోదు, ఒక 10 నిమిషాలు అంతే. ఇంకా ఉందో లేదో ఒక 10 minutes. మా ఇంట్లో ఇది 2 దరిద్రమైన 2 కుక్కలు ఉన్నాయి. నిజంగా ఏమన్నా అనుకోండి, కాసేపు రిలాక్స్ కాసేపు పాప పడుకుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటే ఆ ఓరియో ఎవరో దారిన పోయే వాళ్ళని చూసి మొరిగి దీనికి అస్సలు రెస్ట్ లేకుండా చేస్తారు. అందుకని నాకైతే నిజంగా ఎంత కోపం అంటే ఆ కోపంలో పోయి ఆ కుక్కల్ని చంపాలంత కోపం వస్తుంది. ఇంకా కొన్నిసార్లు అయితే కోపంలో మా ఆయన తిట్టకుండా కూడా తిట్టాలంత కంట్రోల్ చేసుకుంటాను నేనైతే. అస్సలు కాసేపు ఇట్లా పడుకుందో లేదో మొరిగిండు లేచి కూర్చుంది. ఏం చేస్తాను చెప్పండి, ఇది మా తలరాత అంతా. కుక్కలు నక్కలు అన్నీ నా పానానికే తయారైనాయి. అండ్ ఇంకా మొత్తానికి అటు ఇటు బొర్రెల వరకు అయితే ఇంకా ధీరజ్ స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. మా వారు ధీరజ్ని తీసుకొని వచ్చిందన్నమాట. డైలీ ఇవే ఉంటాయండి. మార్నింగ్ ఆఫే చూసారు, ఎన్ని పనులు ఉంటాయి, ఏ పని చూసినా ఏది ఒడవదన్నమాట. అన్నీ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్రతిదీ ఇంకా. సో అలాగన్నమాట. ఇంకా మొత్తానికి ఏం చేస్తాం, ఇంకా తప్ప ఇవన్నీ. సో ఇలాగా మొత్తానికి ధీరజ్ వచ్చే వరకు అయితే నేను ఆల్రెడీ టీ పెట్టేశాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి టీ కూడా పెట్టేశాను. ఇంకెందుకంటే మా వారు కూడా బయటికి వెళ్తారు అని చెప్పేసి. నిజం చెప్పాలంటే ఇంటికి వచ్చి చెప్పే వరకు, రెడీ అయ్యి నేను వెళ్తున్నానని చెప్పే వరకు నాకు కూడా తెలియదు. మొత్తానికి ఏదో ఇంకా వేరే పని పడింది, ఇంకా సడన్గా హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పేసరికి నాకు కూడా నిజంగా ఫుల్గా కోపం వచ్చిందనమాట. అందరూ గోలం చేసింది మొత్తం. ఆడ చూడవు కుప్ప, ఈడ చూడిగో మొత్తం కుప్ప. ఇంత చేసింది అంతా పడేసి అంత ఊడ్చి ఒక చేసిన అక్కరా. నేను టెంపుల్కి వెళ్ళి వచ్చే వరకు అంతా సదరేసింది అయ్యాల ఇల్లంతా. అండ్ ఇంకా లక్కీ తల్లికి అయితే టీ తాగిస్తూ ఉన్నాను. లక్కీ పాల ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఏది తాగదు, ఎందుకంటే ఆటిజం ఉన్న పిల్లలకు. మరి చాయ్ ఎందుకు ఇస్తామని చెప్పేసి చాలామంది అడుగుతారు. టీ అనేది ఇంకా అది పాపకి పుట్టుకతోనే, అంటే పాపం ఫస్ట్ నుంచి పాపకు బాగా అలవాటైపోయింది. టీ లేకపోతే లక్కీ అస్సలు చాలా కష్టము. ఇంకా అందుకనే టీ మార్నింగ్ కొంచెం, ఇంకా ఈవినింగ్ కూడా అన్నమాట. నేనేమి టీలో ఎక్కువ షుగర్ ఏమి వాడము. మేము ఇంట్లో షుగర్ తినేది ఒక టీ అంతే, ఇంకా దానికి మించిన షుగర్ మేము దేంట్లో యూజ్ చేయము. స్వీట్ కూడా ఎక్కువ తినము ఇంట్లో.
సో అలాగనమాట. నేను ఇదిగో లక్కీకైతే టీ తాగిస్తున్నాను. ఇంకా అంతలోపే మా వారు అన్నారనమాట నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పేసి. అలా అనేసరికి నాకు నిజంగా కోపం వచ్చింది. ఎందుకంటే నాతో పాటు ధీరజ్ కూడా ఈ మధ్య సీరియస్ అయిపోయిండు నిన్నైతే. ఎందుకంటే పాపం ఎప్పుడు మేము ఇంట్లోనే ఉండాలి. నువ్వు రోజు ఒకరోజు సిద్దిపేట అని ముందు రోజు సిద్దిపేట వెళ్ళిండు. ఆల్రెడీ మార్నింగ్ నిజామాబాద్‌కి వెళ్ళొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఈ హైదరాబాద్ వెళ్తావా? మేమేమో ఇంట్లోనే కుక్కలకు కాపలా ఉండాలా అని చెప్పేసి నాకు కూడా చాలా కోపమొచ్చింది. ఇంక మేమెటన్నా ఎళ్దామంటే మాకు తోడు 2 కుక్కలయిపోయినాయనమాట. వాటి కోసమైనా మేము ఇంట్లో నుంచి ఎక్కడ కదలలేదు. అట్‌లీస్ట్ మేము లక్కీని తీసుకొని కొన్ని కొన్ని ప్లేసెస్ కన్నా వెళ్ళొచ్చు. ఆ సిచ్యువేషన్ కూడా లేదని చెప్పేసి ఇంకా 2 డేస్ సెకండ్ సాటర్‌డే, సండే హాలిడే వస్తుంది కదా! మేము కూడా ఎక్కడికన్నా వస్తామని చెప్పేసి చిన్నగా అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంట్లకి. ఆల్రెడీ ధీరజ్ అలిగి అదిగో చైర్‌లో కూర్చొని ఉన్నాడు బట్టలు తీసేసి. ఏ బట్టలు వేసుకోవాలి నేను ఏం చేస్తానో నాకు తెలియదు కానీ డాడీ నేనైతే తప్పకుండా నీతో వస్తా అని చెప్పేసి ధీరజ్‌కి ఫుల్‌గా కోపం వచ్చింది ధీరజ్‌కి. ఎందుకు మరి మేము మాకు విలువలేదు ఫ్యామిలీతో రమ్మలేడా లక్కీ అయితే లక్కీ కూడా తోలుకపోతాం మేము లక్కీని కూడా తోలుకపోతాం నువ్వు లక్కీ కోసం మమ్మల్ని ఇక్కడ ఉంచుతున్నావా కుక్కల కోసం ఉంచుతున్నావా అవునా మరి కుక్కలు మేమైతే కుక్కలు ఏడుంటాయి చెప్పు అది కూడా పామర్ మేము రెడీ అయ్యే ఉన్నాం మేము రెడీ అయ్యా వాడు కూడా రెడీ ఉన్నాడు పా మేముతో వాడ ఇప్పుడు వాడిని ఎట్లా ఆపుతో చూస్తాం కదా ఫోటో పంపించాను పెద్ద టోటల్. ఆయన ఇంకా నిజంగా చెప్పాలంటే ధీరజు ఏదో ఫన్‌గా చేస్తుండు అనుకుంటే నిజంగానే రెడీ అయ్యి కూర్చున్నాడు. డాడీ నేను కూడా వస్తానని చెప్పేసి రెడీ అయ్యిండు పాపం. ఎందుకంటే 2 డేస్ హాలిడేస్ వస్తున్నాయి కదా! ఇంకా ఇంట్లో ఉంటే వాడు కూడా కొంచెం బోర్ కొడుతుంది. అందుకనే ఇంకా రీసెంట్‌గానే 2 డేస్ బ్యాకే వాడికి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా అందుకని నేను కూడా వస్తా డాడీ అని చెప్పేసి కాసేపు నిజంగా ఒక రకంగా వారే జరిగింది ఇంట్లో అయితే. నేను, మా వారు, ధీరజ్ ఇంక అందరం కూడా ఒక వారైతే కోల్డ్ వార్ అయితే జరిగింది అందరికీ. ఇంకా లక్కీ ఇదిగోండి బయట కూర్చోబెట్టాను. ఇంకా వీళ్ళిద్దరేమో నేనొస్తా నువ్వు రావద్దని మా వారికేమో గేటేస్తే ఇంకా గోడ ఎక్కేసేసి అక్కడ చూడండి ఏం చేస్తున్నారో ఇద్దరు. సో అలాగా పాపం కొన్ని కొన్ని సార్లు వాడు కూడా బయట తిరగాలని ఉంటది కదా! సో తీసుకెళ్ళు మరి అంటే ఇది ఓన్లీ ఫ్రెండ్స్‌ది ఇంకా ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ ఉంది. ఇంకా వద్దులే అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా లాస్ట్‌కైతే ఎట్లనో అట్లా చెప్పేసి మరి ఈ రకంగా రావా అని చెప్పేసి ఏదో ఒక ఒప్పించి లాస్ట్‌కైతే సరేలే బిర్యానీ తీసుకో అని చెప్పేసి ఒక ₹100 అయితే ఇచ్చిండంట. ఇంకా సింగిల్ బిర్యానీ వస్తది. ఇంకా అట్‌లీస్ట్ ఇంక 100 ఇచ్చినాక తర్వాత ధీరజ్ కూల్ అయిందనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి మారాలు చేస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇంకేం చేస్తారు చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుస్తది చెప్పండి. ఇంకా అలాగా ఫైనల్‌గా అయితే మొత్తానికి ఒప్పించి ₹100 ఇచ్చి కార్ దిగబెట్టేసి మా వారైతే వెళ్ళిపోయారన్నమాట. ఇంకా పైనకెళ్ళి నేనైతే ఇంకా మార్నింగ్ ఎండేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇదిగో లక్కీ తల్లిని బయట కూర్చోబెట్టి ఇంకా నేను కూడా ఆమె మళ్ళీ కిందికి జారిపోతది. ఇంకా లేనిపోనిది ఎందుకని చెప్పేసి నేను కూడా బయటే కూర్చొనైతే బట్టలన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా 4 డేస్‌కి ఒకసారి అలా బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏస్తానని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే వాషింగ్ మిషన్ కూడా ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఎందుకంటే లక్కీ ఇప్పట్లా లేదు. అప్పుడు ఫుల్ హైపర్ ఉండే అనమాట. ఇంకా నేను బట్టలు ఉతకడానికి పోతే పాప ఎక్కడ పడిపోతుందో తెలియదు. అన్నీ సర్దుతా ఉంటాయి. పెద్ద ఇబ్బందిగా ఫుల్‌గా ఇంకా అరుపులు అట్లుంటుండే అనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా మా వారికి ఒకటి అడిగాను నేను. ఏది ఎక్కువ అడగను. అట్‌లీస్ట్ ఒక వాషింగ్ మిషన్ అన్నా కొనియి అంటే పాపం అన్న తర్వాత వెంటనే చూడ్డానికెళ్తేనే కొనిచ్చిండనమాట. నేనప్పుడు ఇంకా ఫ్రంట్ డోర్‌ది 35,000 చేంజ్ అలా తీసుకున్నాను. అరౌండ్ 40,000 అలాగా. సో మొత్తానికైతే కొంచెం పని భారం అయితే అప్పటి నుంచి నాకు కొంచెం ఈ బట్టలు ఉతుకుడు ఒక్కటి తగ్గిందనుకోండి. ఇంకా అప్పుడప్పుడు లక్కీని ఇలా బయట కూర్చోపెట్టుకొని ఇంకా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను. అదే ఇంట్లో తీసుకోపోయినా అనుకోండి బట్టలు, ఇంకా అది పీట మీద 2, 3 రోజుల దాకా అక్కడే కుప్పలు పడి ఉంటాయి. అదే బయట ఈ పని పెట్టుకున్నాననుకోండి వచ్చిపోయే వాళ్ళని అలా లక్కీని చూసుకుంటూ ఇంకా ఎప్పుడు బట్టలు ఇంత ఫాస్ట్‌గా ఫోల్డ్ అయిపోతాయో కూడా అర్థం కాదనమాట. అందుకని ఇలా కొంచెం కొంచెంగా టైం పాస్‌కి అన్ని పనులు చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ, బయట వాళ్ళు చేసే పనులు చూస్తూ, అన్నీ చూసుకుంటూ పనులన్నీ చేసుకోవాలి. ఇంకా కొందరికి ఇంకా ఎప్పుడు చెప్పేదే అన్నమాట. ఏముంటది పని పాట ఉండదు. ఇంత చేసినా కానీ కొన్ని కొన్ని సార్లు మనకు గుర్తింపు ఉండదనమాట. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. బట్ ఎనీవేస్ ఇంకా వాళ్ళ గురించి నేను కూడా మర్చిపోయాననుకోండి. ఇంకా ఫైనల్‌గా అయితే బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను. ఇంకా అంతవరకే 6:30 అరౌండ్ 6:45 అలా టైం అయిందనమాట.
యాక్చువల్‌గా అయితే నేను మార్నింగ్ దీపం పెట్టేటప్పుడు కూడా నేను ఒక వీడియో తీశాను. కానీ వీడియో మేబీ బటన్ ఆన్ చేయడం మర్చిపోయాను అనుకుంటా. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి మతిమరుపులు బాగా ఎక్కువైపోయినాయి నాకు ఈ మధ్య. ఇంకా అందులో ఫ్రైడే అయితే నేను ఈవినింగ్ కూడా ఇలా దీపం ముట్టించుకుంటాను. నాకు అలా ఫ్రైడే అంటే అలవాటన్నమాట. ఇంకా అలాగా మొత్తం ఇంకా నిజంగా చెప్పాలంటే మార్నింగ్ లక్కీకి హారతి ఇచ్చింది. ఇవన్నీ పూజ నేను వీడియో రికార్డ్ చేశాను కానీ అవి ఏవి రికార్డ్ కాలేదు. మరి ఎందుకో తెలియదు కానీ చెప్పాను కదా! మేబీ నేనే ఆ బటన్ ఆన్ చేయడం మర్చిపోయానేమో, కెమెరా ఆన్ చేయడము. ఏది గుర్తుండట్లేదు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నానో గుర్తుండట్లేదు. ఏం చేస్తున్నానో గుర్తుండట్లేదు. ఎవరిని ఏం తిడుతున్నానో గుర్తుండట్లేదు. ఫుల్లుగా మెమరీ లాస్ కూడా వచ్చేస్తుంది. కొంచెం మెంటల్ టెన్షన్స్ కూడా అయిపోతున్నాయి. ఇంకా మా వారు కూడా అంటున్నారు, "ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు మొత్తం పిచ్చి పిచ్చి దానిలాగా ఏమైపోయిందని" చెప్పేసి కూడా మా వారు అంటూ ఉన్నారనమాట. ఏమో నేను మెంటల్ అయిపోయినా ఇంకా నన్ను కూడా ఎర్రగడ్డలో జాయిన్ చెయ్యి అని చెప్పేసి అంటున్నాను. అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చినాయి. పాప అదే షార్ట్‌కి పాప ఇలా అంటే ఇంట్లో అంతా ఇలా సర్దేసిందంటే నాకు కూడా హ్యాపీ అండి. నాకేం కోపం రాలేదు. నాకు కూడా హ్యాపీ. ఎందుకంటే పాప కొంచెం కొంచెం యాక్టివ్ అవుతుంది. నాకు కూడా సంతోషంగా ఇంకా యాస్ ఎ పేరెంట్‌గా హ్యాపీ కాకపోతే బాధపడతామా చెప్పండి. అట్‌లీస్ట్ ఇంకా కొంచెం యాక్టివ్ అయింది. ఎందుకంటే ఇంతకుముందయితే ఒకే దగ్గర పడుకొని ఉంటుండే కదా! ఇప్పుడు అలా కాదనమాట. మనము కూర్చోబెట్టిన దగ్గర కూర్చోవట్లేదు. అటు ఇటు యాక్టివ్‌గా మూవ్ అవుతుంది. చాలా హ్యాపీ. బట్ అట్‌లీస్ట్ ఇంకా తన పనులు తను చేసుకునేటుంటే నాకు అంతే చాలు. ఇంక అంతకు మించిన సంతోషం ఏమీ లేదు. కొంచెం అయితే ఉంటది. ఇంకా చాలామంది స్పీచ్ థెరపీ ఈ స్పీచ్ థెరపీ అనేది కామారెడ్డిలో లేదండి. ఉంటే చేపిస్తాం. కానీ ఇప్పుడు నేను హైదరాబాద్‌కి వెళ్ళి ఇవన్నీ చేయడం అంటే నాకు ఎంత రిస్కో చెప్పండి. ఇంక అంతే. బట్ నేనేం లక్ పైన కోప్పడలేదు. ఇంకా కాసేపు అలా వీడియో ఇంకా అంటే అంటాము. బట్ అసలు నిజంగా కొట్టింది లేదు, తిట్టింది లేదు. నాకు కూడా హ్యాపీ. కాకపోతే పాప ఎక్కడ లేచి పడిపోతదో, ఇంకా దెబ్బలేం తగలలేదు. దానికి హ్యాపీ అన్నమాట. పోన్లే ఇంకా పడేసింది. దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏం లేదు. దానివల్ల మనకొచ్చిన నష్టమేం లేదు. బట్ తనకు దెబ్బలేం తాకలేదు. అదే హ్యాపీ. చాలామంది ఇంకా అదే అన్నారు కదా! పాపను కొట్టకండి, కోప్పడకండి అని. నేనేం కోప్పడను. అసలు లక్కీని కొట్టినయి కూడా ఏదో సంతోషంలా చిన్న చిన్నవి ఏవో కొడతాం గానీ, ఎక్కువ ఇంకా తనకేం అర్థం కాదు గదా! కావాలని చేసింది కాదు గదా! అయినా నేను లక్కీని ఏమి అంత ఎక్కువ ఏం కోప్పడనులేండి. సో, అలాగా దీపం ముట్టించుకున్న తర్వాత ఇంకా ప్రసాదం ఉంది కదా! మార్నింగ్‌ది. ప్రసాదం నేను, లక్కీ ఇద్దరం తింటూ ఉన్నాము. ధీరజ్ అయితే ట్యూషన్‌కి వెళ్ళిండు ఇంకా ధీరజు. ఇంకా ధీరజు 6:00 ట్యూషన్‌కెళ్తే 8:30కి అలాగ వస్తాడన్నమాట ధీరజ్ అయితే మొత్తానికి. ఇలాగ ప్రసాదం తిన్న తర్వాత ఫోల్డింగ్ చేసిన బట్టలని ఎవరి ర్యాక్‌లో వాళ్ళకైతే సర్దేస్తూ ఉన్నాను. ఇంకా చెప్తున్నాను కదా! ఇంకా వంట అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే ఓన్లీ రైస్ పెట్టుకున్నాను. అవన్నీ ఏం చూపియలేదు ఇంకా నేను. ఎందుకంటే మార్నింగ్ చేసిన పచ్చి పులుసు అలాగే ఉంది. దొండకాయ ఫ్రై అలాగే ఉంది. మా వారు లేరు. ఇంకా మా వారుంటే రొట్టెలో ఏవో ప్రిపేర్ చేసేదాన్ని. బట్ తను లేరు కాబట్టి హమ్మయ్య! నాకు కొంచెం పని భారం కూడా తగ్గిందన్నమాట. ఇంకా హస్బెండ్స్ ఇంట్లో లేనప్పుడు ఏదో ఒకటి ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోతాం. మోస్ట్‌లీ నేననే కాదు లేడీస్ ఎవరైనా అంతే అన్నమాట. ఇంకా ఈ పిల్లలు ఇలా ఉంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఇష్టమే కొద్దీ తింటారు కాబట్టి ఇంకా స్పెషల్‌గా మళ్ళీ మళ్ళీ వంట చేయడం ఏం లేదు. ఇంకా అందుకని కొంచెం రైస్ పెట్టేసి అండ్ ఇంకా రైస్ అయ్యేలోపు అయితే ఇంకా బెడ్‌షీట్ మార్నింగ్ అయితే ఉతికేసాను కదా! ఇంకా అదంతా కూడా ఎక్కడికి పిల్లో కవర్స్ ఇవన్నీ ఉతికేసాను కాబట్టి ఇవంతా కూడా ఇంకా బెడ్‌షీట్ వేసేస్తున్నాను. ఇంకా ఈ బెడ్‌షీట్ అంటే ఇంకా నేను ఈ మధ్య నేర్చుకున్నాను. మా బెడ్‌కి బెడ్‌షీట్ కూడా కొంచెం చిన్నగానే అయిపోయింది. ఇంకా అన్నీ పాతవి ఉన్న వాటినే వాడుతున్నాము. రేపు ఇల్లు అయిపోయినాక ఇక అన్నీ చేంజెస్ వస్తాయి కదా! అందుకే గాని ఏ విషయంలో అయినా అడ్జస్ట్ అవుతూ ఇంకా చాలామంది టీవీ గురించి కూడా అడిగారు కదా! అక్క మంచి టీవీ తీసుకోండి లక్కీకి అని చెప్పేసి. టీవీ పర్వాలేదండి. అది బాగానుంది. ఏదైనా మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రమే స్క్రీన్ కొంచెం బాగా రాదన్నమాట అంతే. ఇంకా మామూలు టైంలో అయితే పర్వాలేదు. అది బాగానే వస్తుంది. అయినా కానీ నేను టీవీ ఇప్పుడేం తీసుకోవాలని అయితే ప్లానింగ్ లేదు. ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ అయినాక చూద్దాంలే అని చెప్పేసి కొంచెం పోస్ట్‌పోన్‌లో ఉన్నా. కొత్త ఇంట్లో అన్నీ కొంచెం కొత్తగా ఉంటే బాగుంటది కదా! అని చెప్పేసి అలాగా. వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.